జై శ్రీరామ్ అండి. ఒకప్పటి నులక మంచాలు చూడండి, ఈత పండ్లు, చీమ చింతకాయలు అంటారు, గుబ్బలు అంటారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా పిలుస్తారండి. ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. చింతకాయలు, బొంగరాల ఆటలు, ఒకప్పటి చిన్ననాటి గుర్తులు ఎంతమందికి ఇవన్నీ తెలుసండి. నెట్టుడు బండి అంటారు చిన్నపిల్లలు ఆడుకునేది, బెల్లంగోడి ఆటలు, పెట్రోమాన్స్ లైట్లు ఏదో అంటారు కదండి. యాంటీనా టీవీలతో పెట్టుకునే వాళ్ళం. మీకు ఎంతమందికి తెలుసండి ఇవన్నీ? పుల్ల ఐసులు చూడండి. ఇప్పుడు అవన్నీ అసలు కనుమరుగైపోయినాయండి. ఈరుబాణాలు, మళ్ళీ ఈరుబాణ, పేలుదువ్వులు, బెల్లు కొట్టాలంటే ఇది బెల్లండి. మీలో ఎంతమందికి ఇవన్నీ తెలుసండి, గుర్తున్నాయి? నాకైతే కొన్ని కొన్ని తెలుసు, కొన్ని తెలియవు. అయినా సరే చూసినట్టు గుర్తు. ఈ పెంకుటిల్లు, తుపాకీలు, అది పిట్టలను కొడతారు, క్యాట్ బాలు, వడియాలు పెట్టేటప్పుడు అప్పుడు పిల్లలకి ఇచ్చి కూర్చోపెట్టేవాళ్ళు. పిల్లల దగ్గరగా వడియాలకి కాకులే వస్తాయని పేడతో అలకటం, అష్టాచెమ్మ ఆటలు, బెండకాయలతో ఇలా పిల్లలు మొహాలకు పెట్టుకొని ఆడుకునేవి, చెరువుల్లో దూకి స్నానాలు చేసేవి. మాకైతే కృష్ణానది ఉండేదండి. నేనైతే అలా చేసేదాన్ని. ఈత కూడా కొట్టేవాళ్ళం. తూనీగలను పట్టుకొని రెక్కలతో ఆడుకోవటం. ఇలా ఎంతమందికి తెలుసు నాకైతే కామెంట్ చేయండి. అప్పటి క్యాలెండర్స్, పావలా బిళ్ళలు, 10 పైసల బిళ్ళలు, 5 పైసల బిళ్ళలు, ఇవన్నీ ఎంతమంది. ఇంక్ అండి, సిరా ఇంక్ అంటారు కదా, ఇంకు పెన్నులో పోస్తారు. క్యాసెట్స్, ఇవి టిక్కు టిక్కు అంటారు, పెన్నులు అంటారు. అటు ఇటు కలర్స్ వస్తాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇంగ్లాండ్ లెటర్స్ అంటారు. టీవీలు, ఇవన్నీ ఎంతమందికి తెలుసు? ఇలాంటి రకం టీవీలు, గోడ గడియారు టింగ్ టింగ్ అని గంట గంట కుడతాయి కదా. సిగరెట్ బాక్సులు, దాని పేరు సిజరేసో ఏదో అంటారు. సిగరెట్ బాక్సులు, టికెట్లు అండి, ఇదివరకు బస్ టికెట్లు, ఇవి దీపం బుడ్లు అండి. ఇవన్నీ నాకు తెలుసండి. ఇప్పుడు కూడా కొన్ని ఉన్నాయి. ఇలా మామిడికాయ అయితే అందరికీ తెలుసు, ఉప్పు కారం వేసుకుని. ఇవి చార్మినార్ సిగరెట్లు, విల్స్ సిగరెట్స్, ఇవన్నీ తెలుసండి. మా నాన్నగారు వాడేవాళ్ళు కాబట్టి నాకు తెలుసు. పీచు మిఠాయి ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇవి వెన్న ముద్దలు, రీల్స్ తుపాకీల్లోకి వేసుకొని అంటారు. అవి ఇట్లా వానల్లో పడవలు చేసేవి, ఉయ్యాల్లో వేసుకొని చెట్లు కింద ఆడేవి. ఎంతమందికి ఇట్లా తీపి గుర్తులు ఉన్నాయండి? ఎవరైనా ఇట్లా అనుభవించున్నారా? మేమైతే వీటిలన్నీ అనుభవించున్నానండి. నేనైతే చిన్నప్పుడు అన్ని జ్ఞాపకాలు. నారింజ బద్దలండి, పుల్ల పుల్లగా భలే ఉంటాయి. ఇప్పుడు కూడా ఉన్నాయి కానీ అంత పులుపు లేవండి. కట్టెలు పొయ్యి ఇప్పుడు కూడా నేను వాడతాను. గోళీలు, వీడియో గేమ్స్ అని ఇప్పుడు అంటే ఫోన్లు వచ్చినాయి, అప్పట్లో ఇవ్వండి. ఇంకోటి వచ్చి ఫిలిమ్స్ అనేవాళ్ళు కదా, నెగిటివ్స్, ఫోటోలు తీసి ఇట్లా వీటిని కడిగించుకొని ఫోటోలు వచ్చేవి. ఇవైతే ఇట్లా దాడి అని ఆటలు ఆడుకుంటారు దారాలతో. అవి స్వీట్ తినేసి ఎన్నపోసి చిలికేది, తాటి కాయలతో బండ్లు చేసుకునేది, సిర్లెక్ డబ్బాలు, అమృతాంజన సీసాలు, తిరగలి. ఇప్పుడు కూడా వీటిలో అయితే నేను తిరగలి అవన్నీ కొన్ని యూజ్ చేస్తానండి. ఉన్నాయి కానీ లాంద్రీలు అప్పట్లో ఇవన్నీ హార్లిక్స్ సీసాలండి. మేమైతే తినేసేవాళ్ళం సీసాల్లోంచి తీసుకొని, చాలా టేస్ట్గా ఉండేవి. ఇవన్నీ ఎంతమంది వాడున్నారు, ఎంతమందికి తెలుసో తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. అప్పటి గుర్తులు. కెమెరాలు, అప్పుడు కెమెరాలండి ఇవన్నీ. వుడ్ వైట్స్, చిన్నపిల్లలు తాగేవాళ్ళు కడుపు నొప్పి వస్తే ఇప్పుడు కూడా చాలామంది వాడుతున్నారు. హార్లిక్స్లు ఇలాంటి సీసాల్లో ఉండేయండి, ఎంత బాగుండేయండి, ఎంత టేస్ట్గా. ఇవి సైకిల్కి వెళ్తూ ఉంటే లైటింగ్స్ వచ్చేవి. నోకియా ఫోన్ అండి అప్పట్లో ఫోను. పోస్ట్ బాక్సులు, లెటర్స్ వేసేవాళ్ళం. 5 పైసల బిళ్ళలు, 10 పైసల బిళ్ళలు, ఇలాంటివన్నీ నేనైతే చూశానండి. నాకు కూడా తెలుసు. పావలా, ఇది ప్లాట్ఫారం టికెట్స్ అండి. కాల్గేట్ డబ్బాలు, టూత్ పౌడర్, మొహం కడుక్కోవడానికి ఇదివరకు అవన్నీ అండి. ఫాన్స్ డబ్బాలు, ఇవి స్వీట్ బిళ్ళలండి. తినేసేసి వాటితో దారాలు ఆడుకునే వాళ్ళం కదా. రిలయన్స్ పెన్ అండి, భలే రాస్తుందండి, చాలా బాగుంటుంది. ఇవి క్యాసెట్స్ అండి. ఇవి అప్పుడు స్విచ్ బోర్డ్స్, ఇలాగా ఎవ్రీడే బ్యాటర్స్. ఎంతమందికి తెలుసో కామెంట్ అయితే చేయండి.